BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ దీపిక. సో టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం నేను ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ చేసి అప్లోడ్ చేశాము. సో ఈరోజు కూడా మీకోసం మనకి టెట్ ఎగ్జామ్ చాలా తొందరలో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ 60 meters అండ్ ది బ్రెడ్త్ ఈస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఫీల్డ్. చూడండి మనకి ఏమడుగుతున్నాడు, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ గురించి చెప్తున్నాడు. మనకేమిచ్చాడు, లెంత్ ఇచ్చాడు. లెంత్ ఎంత ఇచ్చాడు, 60 meters ఇచ్చాడు. నెక్స్ట్ బ్రెడ్త్ గురించి ఏం చెప్తున్నాడు, హాఫ్ ఆఫ్ ది లెంత్. సో లెంత్ 60 meters అంటే ఇందులో హాఫ్ ఎంత అవుతుంది, 30 meters అవుతుంది. సో అవునా, సో మనకి ఏరియా అడుగుతున్నాడు. ఏరియాకి ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 60 into 30 దట్ ఈక్వల్ టు 1800 meters square. ఏరియా కాబట్టి యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్, a square sheet of paper has a perimeter of 40 centimeters. What is the length of its side? And also find the area of the square sheet. మనకి ఒక స్క్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ అ స్క్వేర్, సో వాట్ హీ గివెన్ ఇన్ ది క్వశ్చన్, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి చూడండి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా. సో ఒక సైడ్ మనం ఏ అనుకుంటే పెరిమీటర్ అంటే ఏమవుతుంది, 4 sides మనం సమ్ చేయడం అంటే 4a. 4a వాల్యూ ఎంత ఇచ్చాడు, 40. అంటే ఏ ఏమవుతుంది, 10 centimeter. అవునా, సో ఏ అనేది నాకు 10 centimeter. క్వశ్చన్ ఏమడిగాడు, సైడ్ ఫైండ్ అవుట్ చేయమని. సైడ్ లెంత్ ఎంత మనకి ఏనే కదా, దట్ ఈస్ నథింగ్ బట్ 10 centimeters. మనకి ఇంకా ఏమంటున్నాడు, ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియాకి ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఏ, సైడ్ ఇంటూ సైడ్ కదా, లేదంటే దీన్ని లెంత్ ఆఫ్ సైడ్ అని రాసుకోండి. దిస్ ఇస్ లెంత్ ఆఫ్ సైడ్. నాకు ఏరియా ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. సో 10 into 10 దట్ ఈక్వల్ టు 100 meter square. మనకి క్వశ్చన్స్లో యూనిట్స్ పైన కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెంత్ ఇచ్చినప్పుడు లెంత్, బ్రెడ్త్ ఇచ్చినప్పుడు మీటర్స్ లేదంటే సెంటీమీటర్స్ ఉంటాయి. సో ఇది సెంటీమీటర్ స్క్వేర్, సారీ, ఎందుకంటే మనకు క్వశ్చన్ సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకు ఆప్షన్స్లో ఎలా ఇవ్వచ్చు, 100 meter square ఇవ్వచ్చు, 100 centimeter square ఇవ్వచ్చు. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో సో మనకు ఆన్సర్లో యూనిట్స్ కూడా అలాగే ఉంటాయి. ఒకసారి చూసుకోవాలి, ఆప్షన్స్లో మనకి ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం కోసం అలా ఇస్తూ ఉంటారు. ఓకే, ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఇస్ 2400 square meters square. సో అండ్ ఇట్స్ లెంత్ ఈస్ 1.5 times ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. సో వాట్ ఈస్ ద పెరిమీటర్. చూడండి మనకి రెక్టాంగిల్ గురించి మాట్లాడుతున్నాడు. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు, 2400 meters square. అవునా, సో ఇక్కడ చూడండి లెంత్ ఈక్వల్ టు, దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్లోకి ఎలా రాసాం, 2 1s are 2 + 1 3/2 టైమ్స్ ఆఫ్ బ్రెడ్త్ అంటున్నాడు. అవునా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటి చూడండి, ఇది నాకు రెక్టాంగిల్ అయితే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అయితే ఫార్ములా ఏంటి పెరిమీటర్కి, పెరిమీటర్ ఈక్వల్ టు 2 into L + B. అవునా, లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఏరియా ఇచ్చాడు, ఏరియా అంటే ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో లెంత్ ఎంత, లెంత్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 3/2b ఇంటూ బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2400 meters. 3 1s 3 8s 800. సో b ఇంటూ b స్క్వేర్ ఈక్వల్ టు 2 into 800 దట్ ఈస్ 1600. సో బ్రెడ్త్ ఎంత వచ్చింది నాకు, 400 meters వచ్చింది. అవునా, సో నాకు బ్రెడ్త్ 400 meters అయితే లెంత్ ఏమవుతుంది చూడండి, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. లెంత్ ఈక్వల్ టు 3/2 into 40 కదా. ఇది 40 నాట్ 400, దిస్ ఈస్ 40 meters into 40. 2 1s 2 20s. సో లెంత్ ఎంత వచ్చింది, 60 meters వచ్చింది. చూడండి మనకి లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది. పెరిమీటర్ అంటే ఏంటి, 2 into L + B. 40 + 60 ఎంత, 100. 100 2s ఎంత, 200. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ వాల్యూ, 200 meters. ఓకే, నెక్స్ట్, ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఈస్ 240 meters by 200 meters. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ పర్ మీటర్ ఈస్ 30 rupees. వాట్ ఈస్ ద కాస్ట్ ఫర్ ఫెన్సింగ్ ది ఎంటైర్ ఫీల్డ్. చూడండి మనకి దేని గురించి ఇచ్చాడు, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ గురించి ఇచ్చాడు. అవునా, దిస్ ఈస్ ద రెక్టాంగులర్ ఫీల్డ్. ఓకే, దాని యొక్క ఏమి ఇచ్చాడు, సైడ్ ఎలా ఉంది అని ఇచ్చాడు, 240 by 200 meters. ఓకే,
మనకి ఏం అడుగుతున్నాడు, ఫెన్సింగ్ కాస్ట్ అన్నాడు. పర్ మీటర్కి ఎంత 30 రూపీస్ అయితే సో మొత్తం ఫెన్సింగ్ వేయడానికి కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫెన్సింగ్ అనేది మనం ఎక్కడ వేస్తామనేది ఫస్ట్ బేసిక్ ఐడియా ఉంటే మనం క్వశ్చన్ ఈజీగా చేయగలం. అవునా, ఇది రెక్టాంగులర్ ఫీల్డ్ అయితే రెక్టాంగులర్ ఫీల్డ్ చుట్టూ కదా మనం ఫెన్సింగ్ అనేది వేసేది. అవునా, సో అవుటర్ సైడ్ ఇలానే వేస్తాం కదా. చుట్టూ అంటే ఏంటి మనకి పెరిమీటర్. అవునా, పెరిమీటర్కి ఫార్ములా ఏంటి, 2 × L+B. పెరిమీటర్ కదా, ఈ రెక్టాంగులర్ ఫీల్డ్ చుట్టూ కదా మనం ఫెన్సింగ్ వేసేది. సో చుట్టూ అంటే ఏంటి, పెరిమీటరే కదా. పెరిమీటర్ ఈక్వల్ టు 2 × L+B. ఓకే, దట్ ఈక్వల్ టు 2 × మనకి లెంత్ ఎంత ఇచ్చాడు, 240 ఇచ్చాడు, ప్లస్ బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. సో దట్ ఈక్వల్ టు 2 × 440. ఓకే, 80 మీటర్స్. అవునా, ఇది పెరిమీటర్. మనకేమన్నాడు, 1 మీటర్కి 30 రూపీస్ అవుతుంది అన్నాడు. 1 మీటర్కి 30 రూపీస్ అయితే నాకు ఎన్ని మీటర్స్ ఉంది, ఇప్పుడు ఈ ఫీల్డ్ మొత్తం చేయడానికి నాకు ఎన్ని మీటర్స్ వస్తుంది, 880 మీటర్స్ వస్తుంది. 1 మీటర్కి 30 అయితే 880 మీటర్స్కి ఎంత అంటే 880 × 30 అంతే. ఓకే, సో నాకు టోటల్ కాస్ట్ ఏమవుతుంది చూడండి, 26,400 రూపీస్ అవుతుంది. ఓకే, 1 మీటర్కి 30 రూపీస్ అయితే 880 మీటర్స్కి ఎంత అవుతుంది అంటే 26,400 రూపీస్ అనేది కాస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫ్రేమ్ ఇస్ 1125 స్క్వేర్ సెంటీమీటర్. ఇఫ్ ఇట్స్ విడ్త్ ఇస్ 25 సెంటీమీటర్, వాట్ ఈస్ ద లెంత్. మనకి ఏంటి, ఏరియా ఇచ్చాడు. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్న విడ్త్ అన్న ఒకటే. ఓకే, సో మనకి ఏరియా ఇచ్చాడు 1125 ఈక్వల్ టు విడ్త్ ఇచ్చాడు, లెంత్ ఫైండ్ అవుట్ చేయమని. లెంత్ ఇలాగే వేసి విడ్త్ ఎంత 25. 5 5 is 25, 5 2 is 10, 5 2 is 10, 5 5 is 5 1 is 5 4 is 5 5 is. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, 45 సెంటీమీటర్. యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఇంతే. మనకి ఆప్షన్స్లో మీటర్ సెంటీమీటర్ రెండు ఇస్తాడు, మనం సెంటీమీటర్సా మీటర్సా చూసుకొని చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ అనమాట. అసలు స్క్వేర్ అంటే ఏంటి, రెక్టాంగిల్ అంటే ఏంటి, అసలు ఏరియా అంటే మనకి ఎక్కడ వస్తుంది ప్లేస్ అనేది, పెరిమీటర్ అంటే ఎక్కడ వస్తుంది, ఫస్ట్ బేసిక్ ఐడియా ఉన్న తర్వాత ఫార్ములాలోకి వెళ్ళాలి. ఏది లేకుండా మనం ఇందాక ఫెన్సింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు ఫెన్సింగ్ లోపలేసామో బయట వేసామో తెలియకపోతే మనం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాము. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఫెన్సింగ్ అంటే లోపల అనుకుని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు. సో దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. మన మ్యాథ్స్లో ఎప్పుడైనా ట్రిక్స్ నేర్చుకోవడానికంటే ముందు బేసిక్ అనేది తెలిసి ఉండాలి. అసలు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, ఎక్కడ వస్తుంది, ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత సో ఫార్ములా కాన్సెప్ట్ కూడా కొంచెం మనకు ఐడియా ఉండాలి. ఎప్పుడైతే ఫార్ములా ఉంటే ఏమవుతుందంటే షార్ట్కట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఫార్ములాస్ షార్ట్ కట్స్ అంటూ కంప్లీట్గా అవే ఫాలో అవ్వకండి. అలా చేస్తే మనకే మార్క్స్ అనేది లూజ్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ లేకుండా ఉండడం కోసం ఒక క్వశ్చన్ని సో పాజిటివ్ వ్యూలో ఎలా చూడాలి, నెగిటివ్ వ్యూలో ఎలా చూడాలి అనేది సో ప్రతి ఒక్కటి మేము ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మనకు ఆప్షన్స్లో మీటర్సా సెంటీమీటర్సా సో ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మేము టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.